సో దిస్ ఈజ్ అవర్ హైప్రో ఫీడ్స్ కంపెనీ. అంటే మనం స్టార్ట్ చేసిన 6 years ముందు ఒకటే ఉద్దేశంతో మన తెలంగాణ గవర్నమెంట్కి, తెలంగాణకి సపోర్ట్ చేయని ఫార్మర్స్కి బెస్ట్ క్వాలిటీ ప్రోటీన్, బెస్ట్ క్వాలిటీ ఫీడ్ ఎట్లా మనం హౌ షుడ్ వి సప్లై టు అవర్ ఫార్మర్స్, బెస్ట్ ప్రోటీన్ అండ్ బెస్ట్ ఫార్ములేషన్ అండ్ ఫ్యాట్. అయితే దాని ప్రకారం మనం ఒక ప్రోడక్ట్ తోటి స్టార్ట్ చేసి ఇప్పుడు మనం 11 ప్రోడక్ట్ స్టార్ట్ చేసిన హైప్రో ఫీడ్స్ 6 years ట్రావెల్ జర్నీలో. దాంట్లో చాలామంది మనం అవుట్ ఆఫ్ స్టేట్ యూపీ, బీహార్, ఆసాం, తెలంగాణ, ఆంధ్ర, ఎంపీ సప్లై చేస్తున్నాం. దాంట్లో అందరికీ ఇప్పుడు ఆల్ ఇండియాలో మనకు బెస్ట్ ఫీడ్ అనేది తెలంగాణ అండ్ ఆంధ్రాకు సపోర్ట్ అవుతుంది. they are telling that it is the good quality of feed from Telangana and high protein and high value. So there is a demand in entire India. So we are supplying. As Andhra is a producer of aquaculture, so Telangana also is a very good producer, big producer of feed. Now we are entering into the market, and past 6 years we are developing. The future is very good, and we have got lot of scope in the entire India, and we are going to supply all the feed to our nation. We have started the 3 products: carnivorous fish feed, that is 36 protein and 6 fat, and omnivorous species grower gold అనేది ఒకటి ప్రోడక్ట్ లాంచ్ చేసినాం మనం. దాంట్లో 32 ప్రోటీన్ అండ్ 6 ఫ్యాట్ ఉంటుంది. అలాగే ఐఎంసి రహు, కట్ల, మిరిగల కోసం మనం 26 ప్రోటీన్ లాంచ్ చేసినాం మనం. అది 3 ప్రోడక్ట్ లాంచ్ చేసిన. ఈ సేమ్ ప్రకారం ఒక సామ్ మోడల్ అని స్టాండర్డ్ అవుట్లెట్ మోడల్ ఈ ఫీడ్కి ఎట్లా రైతులకు, ఫార్మర్స్కు ఎట్లా వీ షుడ్ సప్లై అని ఒక సప్లై చైన్ సిస్టమ్, లాజిస్టిక్ సిస్టమ్ మనం డెవలప్ చేసిన. దాంట్లో మనకు ఇండియా నుంచి, తెలంగాణ నుంచి మొత్తం ఇండియా నుంచి మనం ఇండియా వరకు మొత్తం ఒక 100 outlets అట్లా ప్లాన్ చేస్తున్నాం. స్టాండర్డ్ అవుట్లెట్ మోడల్, డీలర్ ఆపరేటెడ్ మోడల్స్ తెలంగాణ నుంచి మన ఫీడ్ సప్లై చేస్తాం, అక్కడ డెవలప్ చేస్తున్నాం. చాలా ధన్యవాదాలు. ప్రియ మిత్రులు అక్మల్ గారు 6 సంవత్సరాలుగా చేపల యొక్క విక్రయాన్ని, అదేవిధంగా తద్వారా వచ్చే పౌష్టికాహారాన్ని గత 6 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో కాకుండా దేశవ్యాప్తంగా, అంటే చేపలు ఆరోగ్యకరం, ఆనందదాయకం అని చెప్పే విధంగా, అంటే చాలా మటుకు మనం పచ్చడిలో తింటున్నాం. ఆవకాయ పచ్చడి, అదేవిధంగా గోంగూర పచ్చడి. దానికి అనుగుణంగానే ప్రతి విధానంలో కూడా మనము ఆహారాన్ని సేవించే ముందు వీరొక ప్రోడక్ట్స్ తీసుకుంటే మనకు ఫిషరీస్ సంబంధించిన మూలాలు, అంటే మన ఒక చేప తింటే మనకి ఏ వచ్చే ఆరోగ్యం ఉంటుందో దాని వచ్చే మూలాలకు వచ్చే విధంగా ఆ ప్రోడక్ట్ ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళు అభినందిస్తున్నాము. ఇది 6వ సంవత్సరము. గతంలో కూడా చాలాసార్లు విన్నా వెళ్ళిపోయారు, కానీ ఈరోజు ప్రత్యేకంగా రావడం నాకు ఆనందంగా అనిపిస్తుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా, అంటే తెలంగాణ ఒక పేరు హైదరాబాద్ వాసి కాబట్టి ఒక ప్రత్యేకమైన మనకు అభిమానం కూడా. హైదరాబాద్ వాస్తవ్యుడు, హైదరాబాద్లో తిరిగే వ్యక్తిగా మన తెలంగాణ స్థాయి కాకుండా భారతదేశంలో యూపీ వచ్చారు, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు ప్రతి ఒక్క డీలర్స్ కూడా. ఎందుకు అంటే మనం ఇచ్చే ఆహార పదార్థము మంచిగా ఉంటే ప్రపంచంలో మనం ఎక్కడ కూడా మనం చేసుకోవచ్చు. దానికి ఉదాహరణ జీ పుల్లారెడ్డి గారే. అలాగని జీ పుల్లారెడ్డి గారు లాగానే కూడా హైప్రో ఫీడ్స్ కూడా ఉండాలని కోరుకుంటూ, దాని యొక్క విధానం ఇంకా ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నాను. నాకు పూర్తి నమ్మకం ఉంది, ఎక్కడైతే మనము మంచిగా ప్రోడక్ట్ ఇస్తామో తప్పనిసరిగా ఆ ప్రోడక్ట్ గుర్తింపు అతి త్వరగా రాకున్నా కూడా నెమ్మదిగా వస్తుంది. కాబట్టి వీరి భాగస్వాములకు, అదేవిధంగా ఫిషరీకి సంబంధించిన వారందరి తరఫున కూడా వీరిని అభినందిస్తూ, ప్రభుత్వం తరఫున మీకు ఏమైనా సహాయం కావాలన్నా కూడా సంపూర్ణంగా పరిపూర్ణంగా సిద్ధంగా ఉన్నాము. 100% మేము గతంలో కన్నా ఇప్పుడు మెరుగైన సేవలు ఇస్తున్నాము. ఎందుకంటే గతంలో చాలా అంటే ఇప్పుడు ఒక సభ్యత్వం విషయంలో కూడా ఇబ్బందులు ఉండే, ఇప్పుడు నూతన సంబంధించిన సమస్యలు రావడానికి ఇబ్బందిగా ఉండే. కానీ ఇప్పుడు చాలా విషయాలు సడలించాము. అదేవిధంగా అప్పటికే ఇచ్చిన 45 నుంచి 60 రోజుల్లో వచ్చే విధంగా మూవ్మెంట్ చేస్తున్నాము. ఎవరైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా మేము చేపల విక్రయాలు కానివ్వండి, చేపల యొక్క వ్యవహారం కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, మేము చేస్తాము అన్న ప్రతి ఒక్క వ్యక్తికి తెలంగాణ మీకు అందరికీ రెడ్ కార్పెట్ ఇస్తుంటాం. గ్రీన్ కార్పెట్ లాగా రెడ్ కార్పెట్ పిలుస్తాం. ఎక్కడ ఉన్నా రాష్ట్రంలో ఏ మూలలో కూడా ఫిషరీస్ సంబంధించిన అభివృద్ధి కోసం, ఫిషరీస్ వ్యవస్థ కోసం అభివృద్ధి అవుతుంటే 100% ప్రభుత్వ పక్షంలో మేము చేయాల్సిన సహాయాన్ని చేసి తీరుతాము. ఎందుకంటే ఒకటే లక్ష్యము, 60 లక్షల టన్నుల యొక్క చేపల ఉత్పత్తి తెలంగాణ లక్ష్యము. ఆ లక్ష్యాన్ని ముందుకెళ్లే విధంగా ప్రతి ఒక్క ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక ముందుకెళ్తూ ఉంటాం.
For more videos like this, subscribe Big TV channel.